హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో ఊర మిరపకాయలను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే క్లియర్గా చూద్దామండి. మనకు కావాల్సింది అయితే పచ్చిమిరపకాయలు, మజ్జిగ, అలాగే నిమ్మకాయలు, పసుపు, ఉప్పు, జీలకర్ర పౌడర్. ఇప్పుడైతే ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిరపకాయలను అయితే నీళ్ళల్లో వేసుకోవాలండి. తొడిమెలు తీసుకొని తర్వాత వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మిరపకాయలకైతే మధ్యలో ఇలా ఘాట్లను అయితే పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లను పెట్టుకొని అన్నిటినీ ఒక బౌల్లోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను అయితే కొంచెం ఇలా లైట్ గ్రీన్ కలర్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే ఇవైతే కొంచెం కారం తక్కువగా ఉంటాయండి. ఇప్పుడైతే వీటిల్లో ఒక గ్లాస్ వరకు మజ్జిగనైతే యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు పసుపును కూడా వేసుకున్న తర్వాత అయితే ఒక 2 నిమ్మకాయలను అయితే ఇలా నిమ్మరసాన్ని మొత్తాన్ని దీనిలో అయితే పిండేసుకోవాలి. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అయితే మూత పెట్టి ఈ మిరపకాయలను అయితే మజ్జిగలో ఒక 2 రోజుల వరకు నాననివ్వాలండి. ఇలా నానిన తర్వాత అయితే మూత తీసుకొని ఈ మిరపకాయలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకొని వీటిని ఎండలో బాగా ఎండే వరకు ఎండబెట్టేసుకుంటే సరిపోతుందండి. మీరు కనుక కారంగా ఉన్న మిరపకాయలను అయితే తీసుకుంటే కనుక ఫస్ట్ రోజు మనం ఇలా ఒక 2 డేస్ నానబెట్టిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఒకరోజు ఎండలో పెట్టుకోవాలండి. తర్వాత రోజు మళ్ళీ మజ్జిగలో వేసుకొని ఒక రోజంతా మళ్ళీ మజ్జిగలో నానబెట్టి తర్వాత తీసుకొని ఎండబెట్టేసుకుంటే అంత కారం ఉండవండి ఊర మిరపకాయలు. ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే ఊర మిరపకాయలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.